అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంటే ఇక్కడ ఓన్లీ ఇబ్బంది ఉన్న బేబీలు మాత్రం ఇంక్యుబేటర్ పెడతారు సార్. స్టెబిలైజ్ ద బేబీస్ మదర్ కి ఇచ్చేస్తాం సార్. అంటే ప్రతి సెకండ్ అవర్ బేబీ ఫీడింగ్ ఇవ్వాలి సార్, బెస్ట్ ఫీడింగ్ దానికోసం సార్. ఇవి కరెక్ట్ పొజిషన్ లేవు, ఎందుకని పక్కకు చూసినట్టు చూసారా లేకపోతే ఇది ఇంపార్టెంట్ సార్. అమ్మా నీకు డాక్టర్లు అందరూ బాగానే చూస్తున్నారా? ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు హాస్పిటల్లో? అన్నం అవి కరెక్ట్ గా కేసు ఉంటే పైకి 50 చేస్తారమ్మా. మీరేంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి? పీజీనా? ఓకే, సెకండ్ ఇయర్ అంటే చదువుతుండ్రా? ఆయన కూడా చదువుతున్నాడా? గవర్నమెంట్ హాస్పిటల్ని పరిశీలనకు రావడం జరిగింది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో గత వారం వచ్చినప్పుడు ఉన్నటువంటి లోపాలను సరిచేసే విధంగా, అంటే ఐసీయూ ఒకటి గతంలో ఎప్పటి నుంచో నిరుపయోగంగా ఉంటే దాన్ని రిపేర్ చేయించమని చేద్దాం. అలాగే ఒకటి థైరాయిడ్ మిషన్ ఒకటి ఖాళీగా పడి ఉంటే దాన్ని కూడా ఒక రూమ్లో అలాట్ చేసి రూమ్లో సెట్ చేసి ఏర్పాట్లు అన్నీ కూడా చేపిస్తా ఉన్నాం. అయితే ఇంకా ఈ హాస్పిటల్లో మౌలిక వసతులు కొన్ని కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సరి చేసుకునే మాట అయితే జిల్లాలోనే టాప్ హాస్పిటల్గా మార్కాపురం హాస్పిటల్కు కన్సిడర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ప్రజలకు వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా 100% ఎంత పెద్ద జబ్బు అయినా సరే ఈ మార్కాపూర్లోనే చేస్తారనే పరిస్థితికి తీసుకొచ్చేదానికి మా శాయశక్తిలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. త్వరలోనే మా మంత్రి గారిని కూడా పిలుచుకొని వచ్చి ఈ ఐసీయూలు ఇక్కడ నిరుపయోగంగా పడి ఉన్నటువంటి కొన్ని అన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకుంది. ఇవన్నీ రిపేర్లు చేయించి ఆయన ద్వారా ఓపెనింగ్ చేయించడానికి మేము కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం. త్వరలో ఈ హాస్పిటల్కి మార్గదర్శి రాబోతా ఉందని మాత్రం గ్యారెంటీగా చెప్పగలను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.